హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరికీ ఇష్టమైన పప్పు సుక్కీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో స్మూత్గా సాఫ్ట్గా బోండల్లాగా వస్తాయి, పూర్ణం బయటికి రాదు. వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాన్ ఏ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటో తెలుసు కదా, పప్పు సుక్కీలు పూర్ణం అని చాలా అంటారు. అండ్ ఇది ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చెప్తాను. అండ్ ఫస్ట్ మినప్పప్పు 100 గ్రామ్స్, అంటే నేను కింద డిస్క్రిప్షన్లో వేస్తాను. అండ్ 100 గ్రాములు మినప్పప్పు అనేది మనము నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని అది చూడండి, వాటర్ ఎంత పోసాను, ఏంటి ఆల్రెడీ యూస్ చేసేసింది చూపిస్తున్నారంటే, మేము మొన్న చెప్పాను కదా త్రయామావాస్కి పెట్టుకున్నామని, ఫస్ట్ వడకేసాను. సో నెక్స్ట్ ఇలా వేసాను అనమాట. చూడండి ఎంత వాటర్ వేసి ఎంత స్మూత్గా వచ్చిందో. తర్వాత వెంటనే మైదా పిండి యూస్ చేస్తారు. వైట్స్ యూస్ చేయొద్దు, హెల్త్కి మంచిది కాదు అని అనుకున్న వాళ్ళు గోధుమ పిండి అన్నా యూస్ చేయొచ్చు. బట్ మైదాతో కొంచెం బాగా వస్తుంది. అండ్ మైదా చేస్తే గట్టిగా వస్తుంది అని అనుకుంటారేమో. నో, చాలా సూపర్గా వస్తాయి. ఆ రోజు మార్నింగ్ నుంచి మొత్తం తిన్నా కూడా చాలా ఆసంగా ఉంటాయి. తింటానే ఉండాలి అనిపిస్తూనే ఉంటుంది. అండ్ చాలామందికి ఇది చేయడం రాదు, లోపల పప్పు అనేది బయటకు వచ్చేస్తుంది అని అనుకుంటారు. అండ్ మనం ఎలా, కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఎందుకు ఇలా జల్లించుకున్నాను అంటే, చూసారు కదా అక్కడ ఒక చిన్న పురుగు పోతుంది. మనం అంగడిలో తెచ్చుకునేటప్పుడు ఎలా ఉంటుందో ఏమో మనకు తెలియదు. మైదా పిండి 250 గ్రామ్స్ అనమాట. అంటే అరౌండ్ ఒక 35 వస్తాయి పప్పు సుక్కీలు. ఇది మాకు పట్టు చేసేది. అండ్ బెల్లం వచ్చి ఒక గడ్డ ఫుల్, అంటే తీపికి మనం ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలి. అది నేను సరిగ్గా తినేది, అందుకని షార్ట్ వీడియో తీసి పెట్టాను. అండ్ దీంట్లో కొంచెం సోడా ఉప్పు వేయాలి, అండ్ కొంచెం ఉప్పు వేయాలి. అది వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని, అండ్ దీంట్లో కూడా పిండిలో కూడా బయట పిండి ఉంటుంది కదా, దాంట్లో కూడా కొంచెం బెల్లం అనేది వేసుకోవాలన్నమాట. అలా ఏంటంటే లోపల స్వీట్గా ఉంటుంది, బయట ఉండేది కూడా స్వీట్గా ఉంటుంది అనమాట. బయట ఏదైతే మనం బైండింగ్ వేస్తామో ఆ బైండింగ్ కూడా స్వీట్గా, అంటే మరీ స్వీట్గా కాదు, జస్ట్ ఆ స్వీట్నెస్ తెలుస్తుండాలి, అంతేగాని తీయగా ఉంటే బయటది తీయగా ఉండి లోపలిది తీయగా ఉంటే ఎగుటేస్తుంది. సో అలా ఉండదు, మైల్డ్ స్వీట్నెస్ అనమాట. మైల్డ్ స్వీట్గా ఉండేలా చూడండి అసలు ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. అండ్ ఇది ఎత్తి దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే నేనైతే డైరెక్ట్గా మిక్స్ చేసేస్తున్నాను. లేకపోతే అది జారు వాటర్ పోసుకొని కొంచెం వేసుకొని ఇలా, అంటే బైండింగ్ అనేది థిక్గా ఉండాలి చూడండి. అండ్ అలా థిక్గా ఉంటే ఏంటంటే మనము ఎలా చెప్తే అలా వింటుంది అనమాట ఆ పిండి అనేది. అండ్ చూడండి, మా అత్తమ్మ కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాగా బాగా ఉండలు లేకుండా, దాంట్లో లమ్స్ లేకుండా మనం చూసుకుంటే అప్పుడు తినేటప్పుడు కూడా లమ్స్ ఏం తగలవన్నమాట, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎన్ని తిన్నా అంటే స్మాల్ ఇంగ్రీడియంట్స్, ఒక 5-6 ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. కాకపోతే పేషెన్స్ అండ్ కొంచెం మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలన్నమాట. అంటే మనము వీడియోలో చూపిస్తాను చూడండి, అలా సెటిల్ అయిపోద్ది కాసేపు. ఇది వచ్చి 150 గ్రామ్స్. ఇది కూడా ఏం పప్పు, పచ్చెనగపప్పు 150 గ్రామ్స్. ఇది కరెక్ట్గా 2 విజిల్స్ పెట్టుకోండి. అంటే పప్పు చూడండి చూపిస్తాను, జస్ట్ అలా, అంటే అలా ప్రెస్ అవ్వాలి అంతే, బాగా నలపకూడదు, నలిగిపోకూడదు, జస్ట్ అలా అంటే తునగాలి. అలా ఉండేటట్టు చూసుకుంటే అది ఎలా వస్తుంది అంటే పౌడరిష్గా, అంటే గ్రేవీ లాగా రాకుండా పౌడర్ ఫామ్లో వస్తుంది అనమాట. అప్పుడు మనము బెల్లం వేసుకున్నప్పుడు కూడా అది అవ్వదు, ఓకేనా, అవ్వదు. అండ్ దాంట్లో ఒక 5-6 ఇలాచీస్ కూడా వేసుకోవాలి. ఇలాచీస్ వేసుకుంటే ఆ ఫ్లేవర్నెస్ అనేది బాగుంటుంది. చూడండి అలా పైకి అలా అంటే ఎంత పౌడర్గా పడుతుంది. మీరు ఒకేసారి కాకుండా ఒక 2 టైమ్స్ వేసుకోండి. చూడండి ఇది కూడా సెకండ్ టైం వేసుకున్నాను కదా, అంత పౌడరిష్ ఫామ్లో వచ్చేసింది అనమాట. అండ్ అది చూడండి ఎంత
అంటే చాలామందికి ఇది ఎంతమంది ట్రై చేస్తారో చెప్పండి. అంటే చూడండి, అలా ఉండలు చేసుకోవాలి, నీట్గా ఉండలు చేసుకొని పెట్టేసుకోవాలి. మనం పెట్టుకొని చూడండి, ఇది మనం జారైందనుకోండి ఏదో ఒకటి ఫాల్ట్ వచ్చేస్తుంది. అలా జారు కాకూడదు, ఇలా నీట్గా ఉండాలి. చూడండి, అలా పెట్టి అలా వదిలేస్తున్నారు మా అత్తమ్మ. అండ్ దీంట్లో భయపడాల్సిన విషయం ఏంటంటే ఒక సైడ్ కాలుతుంది, ఒక సైడ్ వైట్గా ఉంటుంది. మనం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఇప్పుడు నూనె బాగా కాగిపోయింది, అందుకని అవి బ్రౌనిష్గా అంటే కొంచెం బ్లాక్ కాలు జామ్ అని అంటారు కదా, అలా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, సిమ్లో పెట్టున్నాను, అది చూపిస్తున్నాను మీకు. అండ్ చూడండి, ఎంత తిప్పినా కానీ ఉండదు. ఇది ఇంతకుముందు చేసామన్నమాట. మా అత్తమ్మకు తెలియక ఒక 3-4 విజిల్స్ పెట్టేసింది. చూడండి ఎలా అనుక అయిపోయిందో. అనుక అయిపోతే చూడండి, అంటే నేను ఈ వీడియో దీంట్లో ఎందుకు పెడుతున్నా అంటే ఆ పొరపాటు నేను చేశాను కాబట్టి అది మీరు తెలుసుకోవాలి, అంటే చెప్పాలి కదా. అందుకని జస్ట్ 2 విజిల్స్ పెట్టేసి మళ్ళీ అది ఉడకలేదు అని మళ్ళీ పెట్టకూడదు. అలా అంటే మిక్సీ పెట్టేస్తాం కాబట్టి పౌడర్గా ఉంటుంది. దీన్ని చేసే రోజు మా కష్టాలు అయితే దేవుడికి తెలుసు. అండ్ చూడండి, ఒకే ప్లేట్లో పెట్టుకోకుండా అవి అనుకైపోయాయి కదా, అందుకని అలా పెట్టుకున్నామన్నమాట. అండ్ మిగిలిపోయింది అనుకోండి, దాంట్లో కొంచెం వేసుకోవచ్చు. అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోండి. ఫైనల్గా ఇలా అయితే మా పండగ అయితే జరిగింది. మీరు ఎంతమంది ఈసారి మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో నాకు కింద కమెంట్ ఖచ్చితంగా చేయండి, బాగా వచ్చాయి అని. చూడండి ఎంత యమ్మీగా ఎంత సాఫ్ట్గా ఉంటాయి తెలుసా. ఎందుకు మా అత్తమ్మ అనింది, ఎందుకు అలా వచ్చేసావు అంటే మన వ్యూవర్స్కి తెలియాలి కదా ఎలా ఉంటుందో అని చెప్పి. అంటే గట్టిగా ఉండవు, పక్క రోజు గట్టిగా అవుతాయి, కానీ ఆ రోజు మొత్తం తిన్నా కూడా అస్సలు గట్టిగానే అవ్వవు. అని చూడండి, ఎంత మనం వేసుకునే స్టైల్లో కూడా ఉంటుంది. అండ్ సూపర్ చెయ్యరు, అంత అవసరంగా వస్తాయి. చూడండి, మేము చేసా అంటే చిన్న పలుకులు పడ్డాయి, కానీ దాంట్లో పూర్ణం వచ్చేసి బ్లాక్ కావడం అలా ఏం లేదు. చెయ్యండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు, వెళ్ళొద్దు. బాయ్.